హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై హోమ్ మై డ్రీమ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి మనము కందగడ్డ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలామంది కందగడ్డ అవుట్లుక్ని చూసి దాన్ని ఇష్టపడరు, తినరు. బట్ అది వండుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో మీరే చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ దీన్ని కందగడ్డ అంటారు, యమ్ అని కూడా పిలుస్తారు దీన్ని. సో ఇలా ఉంటుందన్నమాట. మనకి కేజీల లెక్కన అమ్ముతారు. పెద్ద గడ్డ ఉంటే దాన్ని హాఫ్ కేజీ అడిగితే దాన్ని కట్ చేసి ఇస్తారు. దాన్ని తీసుకొచ్చుకొని మనం ఇలా పైన చెక్కు తీసేయాలి. ఆ బ్రౌన్ కలర్ పార్ట్ అంతా తీసేసి ఆ లోపల ఉన్న గడ్డను మాత్రం మనం వాడుకుంటాం కర్రీలోకి. ఇలా చెక్ అంతా తీసేసిన తర్వాత దీన్ని పీసెస్గా కట్ చేసుకోవాలి. పీసెస్ కూడా లావుగా కట్ చేసుకోకూడదు, ఇలా సన్నగా, వెడల్పు చాలా సన్నగా ఉండాలి. దాన్ని పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా బిస్కెట్ పీసెస్ లాగా ఉండాలన్నమాట. అప్పుడే కంద త్వరగా ఉడుకుతుంది. మనం ఆలుగడ్డలు కట్ చేసుకున్నట్టు పెద్ద పెద్దగా కట్ చేసుకోవద్దు, అంత ఉడకదు, టేస్ట్ బాగుండదు. ఇలా కట్ చేసుకోవాలి. చూసారు కదా, అన్నీ ఈ విధంగా బిస్కెట్ పీసెస్ లాగా కనిపించాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి మనము. కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బేసిన్, కొత్తిమీర, ఉల్లిపాయలు. కావలసిన వస్తువులు కావలసినది ధనియాలు, జీలకర్ర, మెంతులు, షాహీ జీరా, లవంగాలు, దాల్చిని చెక్క, ఇలాచీ. ఇవన్నీ మనం వేయించుకొని మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకుంటాం. సో ఫస్ట్ ప్యాన్లో మనం మసాలా రెడీ చేసుకుందాం. ఇందాక చెప్పినవన్నీ వేసి ఒక 2 minutes వరకు లైట్గా వేయించేసుకొని దాన్ని మిక్సీలో పౌడర్ చేసి పెట్టుకోవాలి మెత్తగా. నెక్స్ట్ ఒక 2 spoons బేసిన్ని మనం వేయించుకోవాలి. ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత దాంట్లో ఆనియన్స్, 1 మీడియం సైజ్ ఆనియన్స్ సరిపోతుంది. ఆనియన్స్ వేగిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసాక ఒక 2 minutes ఫ్రై చేసుకున్న తర్వాత కందగడ్డ ముక్కలను వేసుకోవాలి. ఈ కందగడ్డ ముక్కలు ఒక 15 to 20 minutes పడుతుంది ఉడకడానికి. మూత పెట్టేసుకొని ఉడకబెట్టుకోవాలి. మధ్య మధ్యలో మూత తెరిచి కలుపుతూ ఉండాలి. కింద అడుగు అంటకుండా మాడిపోకుండా చూసుకోవాలి.
సో ఇప్పుడు కందగడ్డ మొత్తం ఉడికిపోయింది 15 మినిట్స్లో. ఒకసారి మనం స్పూన్తో ఇలా ప్రెస్ చేసి చూసుకుంటే మనకి ముక్క ఉడికిందా లేదా తెలుస్తుంది. సో చూసారు కదా, కంప్లీట్గా ఉడికిపోయింది ముక్క. నెక్స్ట్ మనం కారం, ఉప్పు ఇవి వేసుకోవాలి. ఫైనల్గా దీంట్లో కారం, ఉప్పు, ఇందాక వేసుకున్న మసాలా పౌడర్ అండ్ ముందుగానే వేయించి పెట్టుకున్న శనగపిండి ఇవన్నీ వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ మీకు తగినంత వేసుకోండి. తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఇంకోసారి కలిపేసుకుంటే ఎంతో టేస్టీ కందగడ్డ ఫ్రై రెడీ అయిపోతుంది. కందగడ్డ ఫ్రై మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి సో దట్ నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్. బాయ్.